ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం తులా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 7:20 తర్వాత జరగబోయేది ఇదే. అయితే రాత్రి 7 గంటల సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. 20 నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలత ఫలితాలు తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక తులారాశి వారు అనేది ఉదయం చాలా ప్రత్యేకమైనటువంటి వైబ్రేషన్ ప్రారంభమవుతుంది. సూర్యోదయం క్షణంలోనే ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ముందుగా మకర రాశిలో సేద తీరుతూ మీ రాశికి లగ్నాన్ని నిశ్శబ్దంగా దర్శిస్తూ ఉంటుంది. ఇది మీ యొక్క జీవితంలో స్థిరత్వం, ఆలోచనల స్పష్టత మీకు ఇస్తుంది. కానీ ఇదే సమయంలో చంద్రుడు మీనరాశిలో సంచారం చేస్తూ మీ పంచమ స్థానంలో ఉన్నందువల్ల మనస్సులో కొంత గందరగోళం, కానీ ఆత్మలో ఒక అద్భుతమైన ప్రశాంతత కూడా తీసుకుని వస్తుంది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో మీరు చేసే పనులు, ఆలోచనలు, ప్రార్థనలు, ఆ సమయంలో చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈ రోజు మీ యొక్క అదృష్టానికి మలుపు తిప్పుతాయి. కాబట్టి ఈ సమయాన్ని వ్యర్థంగా వదిలిపెట్టకండి. ఉదయం కాస్త పశ్చిమ దిశ వైపు చూస్తూ ఓం నమ శివాయ అని కానీ లేదా ఓం శనేశ్వరాయ నమః అని కానీ 11 సార్లు జపించండి. ఇది రోజంతా మీ చుట్టూ ఉన్న నెగిటివిటీ వైబ్రేషన్స్లోనే తొలగిస్తుంది. ఇక గ్రహస్థితులు చెప్తే సంకేతాలు ఇక గమనిస్తే ఈరోజు తులారాశి వారికి ముఖ్యమైన 3 గ్రహాలే దిశ చూపిస్తున్నాయి. ఆ గ్రహాలు శని, గురు, శుక్రుడు, చంద్రుడు. మీ యొక్క స్థితిని గమనిస్తే ఈ రాశికి అధిపతి అయినటువంటి శని ఈరోజు మకర రాశిలో 29 డిగ్రీల వద్ద ఉంటూ క్రమంగా తులారాశి ప్రవేశానికి ముందు గడియ లెక్కిస్తుంది. ఇది అంటే శుక్రుడు మీ మీద దృష్టిని తిరిగి కేంద్రీకరిస్తున్నటువంటి క్షణం. ఇలాంటి సమయంలో తులారాశి వారు కొంత ఆలోచనలు ముగిసిపోతారు. గతం గురించి ఎక్కువగా తలుచుకుంటారు. కానీ శుక్రుడు చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంటుంది. నీ కర్మలు సరైనప్పుడు సమయం నిన్ను రక్షించదు అని శుక్రుడు భగవానుడు మీకు చెబుతున్నాడు. అలాగే గురు గ్రహం యొక్క ప్రభావాన్ని గమనిస్తే గురు ఈరోజు మిథున రాశిలో 12 డిగ్రీల వద్ద మీ పంచమ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మంచి స్థానం. ఇది ధ్యాన శక్తి, సృజనాత్మకత, వాక్ చతురస్యాన్ని పెంచుతుంది. మీరు ఏ పనులు అయినా సరే మాటలతోనే విజయం సాధించే రోజు ఇది. మీరు ఎవరైనా బంధువులతో, సహోద్యోగులతో లేక స్నేహితులతో విభేదంగా ఉంటే ఈరోజు మీరు మాట్లాడిన మాటే మీకు పరిష్కారం అవుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.